అమెరికాలో ఆయన ఒక సొంతగా పార్టీ పెట్టుకున్నాడు, అమెరికా పార్టీ అని. ఆయన పార్టీ అని కోపం మీద బాగా పెట్టుకున్నాడు. అంటే కోపం వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ తోని గొడవ అయిపోయినాక ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. అసలు అది కరెక్టా? అది అసలు ఆయనకు అవసరమా? ఒక వ్యాపారస్తులు మంచిగా వ్యాపారం చేసుకోకుండా ఆయన స్వయంగానే ఒక రాజకీయంలో దిగి వాళ్ళ పార్టీ ఒకటి అమెరికా పార్టీ అని పెట్టుకున్నాడు. యాక్చువల్లీ అది ఎందుకు పార్టీ అని పెట్టుకున్నాడు? అంత మనసులకి వెళ్ళి ఎందుకు అనిపించింది మనం పార్టీ పెట్టుకోవాలి? ఒక వ్యాపారస్తుడు అంటే వ్యాపారం చేసుకుని ఉంటాడు, కానీ రాజకీయంలో దిగే అంత అవసరం ఏముంది? ఇక్కడే వర్క్ చేస్తుంది న్యూమరాలజీ. ఇది మీకు కూడా పనిచేస్తుంది. మీరు ఏమనుకుంటారు, ఈయన ఏంది ఎలాన్ మాస్క్ గురించి మాట్లాడతారు, మన గురించి మాట్లాడుకోవాలి, అవి చెప్పుకోవాలి న్యూమరాలజిస్ట్ కానీ. కానీ న్యూమరాలజీ ఇక్కడ ఏ రకంగా వర్క్ చేస్తుంది, మీకు ఎలా ఉపయోగపడుతుంది, దాని గురించి చెప్పడానికి నేను ఎలాన్ మాస్క్ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పేరు, వాళ్ళ కంపెనీ పేరు సర్వం మీకు చెప్పడానికి, ఏ రకంగా మన జీవితం ఎట్లా తిరుగుతుంది, మన డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా మనతో వర్క్ చేపిస్తుంది అన్నది దాని గురించి ఇలా ఈ వీడియోని చేశాను. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలాన్ మాస్క్ అన్నది ఆయన డేట్ ఆఫ్ బర్త్ 28 అంటే 2+8 is 1 అంటే సూర్యుడు అంటేనే రాజకీయం. కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ని టోటల్ చేసి పెడితే వాళ్ళ మంత్రి వచ్చేది 7, 1/7 కాంబినేషన్. 7 అన్నది ఒక సైంటిస్ట్ కిందికి వస్తుంది, ఎందుకంటే తలకాయ ఉండదు. వాళ్ళ కేతుకు సంబంధించి 7 నంబర్ని కేతు అంటాం. కేతు ఉన్నప్పుడు అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళకు తలకాయ ఉంటుంది. అంటే ఎంతమంది గుడ్డలు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. చూడకుండా ఏ నోట్ అని మనిషిని చూడకుండా వాళ్ళ పేరు చెప్పేసుడు, వాళ్ళకు ఎక్కువ నాలెడ్జ్ అనేది 7 నంబర్ వరకు బాగుంటుంది. ఎక్కువ శాతం జనాలు ఏంటంటే 7వ తారీఖు పుట్టిన వాళ్ళే ఎక్కువ శాతం సైంటిస్ట్ అవుతారు. అలానే ఎలాన్ మాస్క్ కూడా ఒక చాలా పెద్ద మైండెడ్ వ్యక్తి, బాగా కంపెనీని బాగా అనేది టెస్లా కంపెనీని చాలా గ్రోత్ చేస్తా ఉన్నాం. కానీ పరిస్థితి ఎలా ఉన్నదంటే మాత్రం ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే పర్సనల్ ఇయర్, ఈ ఇయర్ అస్సలే బాగలేదని. అంటే మనకు డేట్, మంత్, ఈ ఇయర్ని టోటల్ చేస్తే, అంటే ఆయన పుట్టిన డేట్కి, ఆయన పుట్టిన మంత్కి ప్లస్ ఇయర్ టోటల్ చేస్తే ఆయనకు చాలా నెగిటివ్ అవుతుంది. ఈ ఇయర్లో 7 నంబర్ మీద వస్తుంది పర్సనల్ ఇయర్. 7 మీద వస్తే మాత్రం చాలా మనకు నెగిటివ్గానే ఉంటుంది మన లైఫ్. కొద్దిగా మనకు పేరు ప్రతిష్టత దెబ్బతినుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చుడు, ఇవన్నీ ఏంటంటే పర్సనల్ ఇయర్ మీద మనకు వస్తుంది న్యూమరాలజీలో. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎలాన్ మాస్క్ డేట్ ఆఫ్ బర్త్ 1/7 కాంబినేషన్ కూడా ఎలాన్ మాస్క్ లా 2 సెక్షన్, ఆయన పేర్లో ఎలాన్ మాస్క్ అన్న పేర్లో ఒక సెక్షన్ లో 29 నంబర్, మరి ఇంకో సెక్షన్ లో 35 నంబర్ అని వస్తుంది. ఆ 29 అండ్ 35 నంబర్ అన్నది ఒక్కొక్క సెక్షన్ లో ఉన్న వల్ల ఏంటంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్ లో సూర్యుడు ఉన్న వల్ల 35 నంబర్ ని మనం శనికి సంబంధించిన అంటాం. అలాంటి వ్యక్తికి ఏదో ఒక రూపంలో జీవితంలో పోలీస్ కేస్ అన్న, కోర్టు కేసు అన్న, ఇదంతా సమస్య కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే 35 నంబర్ అని 1 నంబర్కి అతి శత్రువు ఉంటుంది 8వ నంబర్కి. ఈయన డేట్ ఆఫ్ బర్త్కి 1/7కి ఇలా 29/35 ఉన్న వల్ల రేపటికి ఆయనకి ఫ్యూచర్గా చాలా సమస్య కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, సమస్య రావచ్చు, సడన్లీ ఏదైనా జరగచ్చు. మ్యాక్సిమం ఎక్కువ పోలీస్ కేసు, కోర్టు కేసు అనేది సమస్య ఉంటుంది. అలాంటి సమస్య రావడానికే ఆయన ఇలా డొనాల్డ్ ట్రంప్ తోని గోపుకున్నాడు. ఇలా కనుకనే ఏదో ఒక దానిలో లింక్ పెట్టి అయినా ఆయన ఇరికించానో జైల్లో వేసే పరిస్థితి అవుతుంది. కానీ ఆయన ఇప్పుడు ఏం చేశారంటే అమెరికా అన్న ఒక పార్టీ పెట్టిండు, రాజకీయం పార్టీ. ఆ పార్టీలో ఏంటంటే యాక్చువల్లీ చూస్తే మాత్రం మనము ఆ పార్టీలో ఒక సెక్షన్లో 32 నంబర్ అంటే 2 సెక్షన్లు ఉంటాయి. ఒకటి పైథాగరస్ సిస్టమ్, ఛాలెంజ్ సిస్టమ్. కానీ ఇంకో సెక్షన్లో కూడా మళ్ళీ 8వ నంబర్ మీదనే వచ్చింది. ఈ వ్యక్తి పుట్టిన 1వ తారీఖు పుట్టిన వ్యక్తికి 8వ నంబర్ ఉన్న పార్టీ ఆయనకు అసలు ఉపయోగపడదు. అంటే కంపెనీ పేరు ఈయన కూడా హడావుడిలోనే పెట్టుకున్నాడు. ఆ పేర్ల 32 నంబర్ కూడా కనబడ్డది అని ఆయన పెట్టుకున్నాడు. మనం కనీసం అడగం కూడా అడగం. వాళ్ళని ఒకటి అమెరికా అని పార్టీ పెట్టుకుని దానిలో అమెరికా బాగానే రేసింగ్లో ఉన్నా అని ఆ రకంగా. అట్లనే అమెరికా ఎవరితో కూడా ఓడ మాట వినదు కదా. డెవలప్మెంట్లో ఆయన పేర్లో 32 నంబర్స్ ఉన్నది, 5 నంబర్ మీద అమెరికా ఉన్నది, ప్లస్ 8 నంబర్ అంటే ఆయనకు అవసరం ఉన్న పనే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఓల్ మాట విన్నారు. అట్లనే ఇప్పుడు అమెరికా పార్టీ ఎలాన్ మాస్క్ పెట్టుకున్నది దానివల్ల ఏంటంటే ఈయన పుట్టిన తేదీ 1వ తేదీ ఉన్నప్పుడు 28 అంటే 1 2+8 అన్నప్పుడు మరి ఆయన పెట్టుకున్న పార్టీ పేర్లో 35 నంబర్ వచ్చింది. దానివల్ల ఆయనకు ఫ్యూచర్లో ఈ పార్టీ ఏ రకంగా కూడా ఉపయోగపడకుండా పోతుంది. అట్లనే అక్కడ 2 రాజకీయ పార్టీ ఉన్నది, ఒకటి డెమోక్రటిక్ పార్టీ, ఇంకోటి రిపబ్లికన్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీలో కరెక్ట్ 10 అక్షరాల పేర్లో 46 నంబర్ ఉంటుంది. రాజకీయంకి పర్ఫెక్ట్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ. అదే రిపబ్లికన్ పార్టీలో 36 నంబర్స్ వస్తాయి. 36 నంబర్ 3 and 6 అంటే మాత్రం గొడవలు, యుద్ధాలు, ఎవరితో గొడవ పెట్టియాలి, ఈలో పోయి ఎవరిని గొడవ పెట్టాలి అంటే రిపబ్లికన్ పార్టీ అతి డేంజర్ అయిన పార్టీ అది.
అది ఎప్పుడు శాంతి వాంతి ఏమి ఉండదు అన్నప్పుడు, ఎవరిని కొట్టాలి, ఎవరితో గొడవ పెట్టియాలి. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్న 36 నెంబర్ అనేది బాగా డేంజర్ నెంబర్. దానివల్ల ఏంటంటే అమెరికాలో ఎప్పుడైనా రిపబ్లికన్ పార్టీ అయితే ఏదో ఒక సమస్య 100% వాళ్ళకు వస్తూనే ఉంటుంది. ఏదో ఒక గొడవ దేశంలో కాదు, ప్రపంచంలో వీళ్ళ వల్ల ఏదో ఒక సమస్య వచ్చి యుద్ధాలు జరుగుతూనే ఉంటుంది. రిపబ్లికన్ పార్టీ ఆలోచన వేరే డేంజర్ ఉంటుంది. 36 నెంబర్ ఆ పార్టీలో 36 నెంబర్ అంటే వాళ్ళు యుద్ధంనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు దానివల్ల. దీని గురించి ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఎలాన్ మాస్క్ అని మనం ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పేది ఏంటంటే మాత్రం మనకు పర్సనల్గా 2 రాంగ్ నెంబర్స్ వస్తాయి. ఒకటి 2వ నెంబర్ మీద, ఒక 7వ నెంబర్ మీద. మన పుట్టిన డేటు, మన పుట్టిన మంత్, ఇప్పుడు జరిగే ఇయర్ని టోటల్ చేసి 2వ నెంబర్ వచ్చినా కూడా జీవితంలో ఎలాంటి డిసిజన్ తీసుకోవద్దు. అది పెళ్లి కావచ్చు, ఏదైనా వ్యాపారం కావచ్చు, దానిలో మీకు నష్టం జరుగుతుంది. అదే మీకు 7 నెంబర్ వచ్చినా కూడా మీరు పెళ్లి కానీ, ఏదైనా మ్యారేజ్ కానీ, ఏదైనా వ్యాపారం కూడా స్టార్ట్ చేయదు. దానివల్ల కూడా మీకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి మాస్క్ని ఇలాంటి డిసిజన్ తీసుకొని ఇంకా ముందు 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 ఆయనకి ఇంకా సమస్యలు పెరిగిపోతాయి. కారణం ఏంటంటే ఈ ఇయర్ కరెక్ట్గా లేదు. ఆల్రెడీ ఆయన ఒక అమెరికా పార్టీ పెట్టేశాడు. దానివల్ల డొనాల్డ్ ట్రంప్కి అయితే ఫుల్ కోపం వచ్చేసింది. అది ఏదో ఒకటి కంపల్సరీ అనేది చేయకుండా ఊకోడు. అదే రకంగా ఈ పెట్టుకున్న అమెరికా పార్టీ ఆయనకు ఎలాన్ మాస్క్ ఉపయోగపడేది. ఆల్రెడీ టెస్లా అని కంపెనీలో నంబర్ 12 అండ్ నంబర్ 16 అన్నది ఒకటి రాంగ్ నెంబర్ మీద టెస్లా కంపెనీ ఉన్నది. బాగానే నడుపుతా ఉన్నది కంపెనీ, కానీ అది కొన్ని విషయంలో అది రాంగ్ నెంబర్ కూడా యాజ్ అ న్యూమరాలజీగా అవుతుంది. దానివల్ల ఈ కంపెనీకి డొనాల్డ్ ట్రంప్ వల్ల కొంత ఎఫెక్ట్ కూడా కావచ్చు. ఇదండి దీని గురించి ఏంటంటే మీ పేర్లు కూడా, మీ కంపెనీ పేర్లు కూడా మీరు డిసిజన్ తీసుకున్నప్పుడు కూడా, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి పర్సనల్ ఇయర్ 2 and 7 రాకుండా చూసుకొని మీరు పెళ్లి చేసుకుంటే అది ఏదన్నా ఏ పని అయినా మీకు కావాల్సిన పెద్ద వర్క్ చేయాలంటే, వ్యాపారం స్టార్ట్ చేసేయాలన్నా, మీరు మ్యారేజ్ చేసుకోవాలన్నా ఏది కూడా పర్సనల్ ఇయర్ 2 మీద, పర్సనల్ ఇయర్ 7 మీద రాకూడదు. ఈ పర్సనల్ ఇయర్ 2 ఎలా వస్తుందంటే మీ పుట్టిన తేదీ, మీరు పుట్టిన మంత్, మీరు ఇప్పుడు జరిగిన ఇప్పుడు 2025 కదా, ఇది 9. ఇవి అన్ని టోటల్ చేసుకుంటే అత్తే ఒకవేళ 2 వస్తే మాత్రం ఈ ఇయర్లో ఎలాంటి పని చేయొద్దు. 7 వచ్చినా కూడా ఇలాంటి పనులు చేయొద్దు. ఇదంతా మీకు నష్టం చేసేదే అవుతుంది. అది మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా కూడా మీకు అది కంపల్సరీ అందరికీ ఇది కావాల్సిందే. అది అందరికీ సేమ్ టు సేమే ఉంటుంది. పర్సనల్ ఇయర్ 2 వచ్చినా, పర్సనల్ ఇయర్ 7 వచ్చినా అది మనకు నష్టం చేపిస్తుంది. ఇదండి ఇలా నేను ఎలాన్ మాస్క్ గురించి మీకు చెప్పాను. ఆయన పేర్లో ఉన్న నంబర్స్, ఆయన ఆయన సారీ ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయన పేర్లో ఉన్న నంబర్స్, ఆయన కంపెనీలో ఉన్న నంబర్స్, అమెరికాలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, ఇవన్నీ ఎలా రకంగా న్యూమరాలజీ ప్రకారంగా వర్క్ చేస్తానో మీరు స్వయంగా చూసుకోవచ్చు. వర్క్ చేసేది న్యూమరాలజీ మాత్రమే. న్యూమరాలజీతోనే మీరు చేసుకోవాలి. అది మొబైల్ నెంబర్ అయితేంది, మీ మ్యారేజ్ డేట్ అయితేంది, మీ పేరు అయితేంది, మీరు మీ పిల్లలకి ఇవి 3 ఇస్తేనే వాళ్ళ భవిష్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే చాలా కష్టాలు. పోతా ఇంకొకసారి చెప్పిపోతాను. 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు, 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు అండ్ 16వ తారీఖు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే 100కి 100% నష్టం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.